హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది క్రైమ్ స్టోరీ నవరత్నాలు. రచన ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. ఇక కథలోకి వెళ్దామా మరి? శ్యామలానగర్ 8వ నంబర్ వీధిలోకి ప్రవేశించాడు నల్ల సత్యం. అప్పుడు సాయంకాలం 6 కావచ్చింది. వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ వీధిలో అంతా ధనవంతులే. పెద్ద పెద్ద మేడల్లో నివాసం ఉంటారు. కార్లలో తిరుగుతుంటారు. నడిచే జనం చాలా తక్కువ. పట్టపగలు కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. నల్ల సత్యం గేదెను తోలుకెళ్లడం చూశారు వీధి మొదట్లో ఉన్న ఆటోవాలాలు. ఏంది సత్యం, రేచలమ్మ గారికి పాలు పోయడానికా అని అడిగాడు జానీ. అవునన్నా, ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు సత్యం. ఏం తిప్పలు సత్యం, మీ ఇంటి దగ్గరే పాలు పిండి తీసుకెళ్ళిపోయవచ్చుగా, గేదెను తోలుకెళ్ళి ఆవిడ గారి ముందు పిండాలా అన్నాడు జానీ నవ్వుతూ. ఇంటి దగ్గర పిండి తీసుకెళ్తే రేచలమ్మ ఒప్పుకోదు, తను చూస్తుండగా పిండాలంటుంది అన్నాడు సత్యం. నల్ల సత్యం రేచలింటి గేటు తీసుకుని గేదెను లోపలికి తీసుకెళ్లాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎంతకీ తలుపు తెరుచుకోలేదు. అమ్మగారు, అమ్మగారు అని తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. నల్ల సత్యం తలుపు నెట్టాడు. బార్లా తెరుచుకుంది. అమ్మగారు, అమ్మగారు అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు సత్యం. ఎవరూ పలకడం లేదు. ఎవరూ లేరా ఏంది అనుకుంటూ బెడ్రూమ్ తలుపు నెట్టాడు. తలుపు తెరుచుకుంది. ఆ దృశ్యం చూసి గట్టిగా కేకలు పెట్టాడు. రేచల్ నేల మీద నెత్తురు మడుగులో చచ్చిపడుంది. సత్యం రోడ్డు మీదకు పరిగెత్తాడు. అమ్మగారిని చంపేశాడు అంటూ అరవసాగాడు. శ్యామలానగర్ 8వ నంబర్ వీధి జనంతో నిండింది. రేచల్ చనిపోయిందని తెలిసి గుంటూరులో ఉన్న బంధుమిత్రులు చాలామంది వచ్చారు. ఆమె భర్త విలియం చర్చి ఫాస్టర్ కావడంతో పరిచయస్తులు ఎక్కువే. వాళ్ళకి 2 కొడుకులు, 1 కూతురు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. విలియమ్స్, రేచల్ మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉంది శ్యామలానగర్. రేచల్ హత్య వార్త తెలియగానే ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తన సిబ్బందితో చేరుకున్నాడు. రేచల్ని ఎవరో కత్తితో పొడిచి చంపారు. బీరువా అంతా వెతికినట్టు చిందరవందరగా పడిన దుస్తులు, వస్తువులను బట్టి తెలిసింది. బీరువాలో డబ్బు ఎక్కువ లేదు. 10,000 రూపాయలు ఉండొచ్చునన్నారు విలియమ్స్. బంగారు నగలు ఏమీ లేవు ఇంట్లో. అంతా లాకర్లో పెట్టామని కూడా చెప్పాడు. రేచల్, విలియమ్స్ దంపతులు ఒంటరిగా ఉంటున్నట్టు కనిపెట్టిన దొంగలు ప్లాన్డ్గా వచ్చారు. కానీ అనుకున్నంత ఏమీ దొరకలేదు. అనవసరంగా నిండు ప్రాణం తీశారు దుర్మార్గులు అని వాపోయారంతా. రేచల్కి 60 ఏళ్లున్నా చాలా ఆరోగ్యంగా ఉంది. పని మనిషిని కూడా పెట్టుకోదు. ఇంటి పని అంతా తనే స్వయంగా చేసుకుంటుంది. గార్డెనింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. కాంపౌండ్లో ఉన్న మొక్కలే ఆ విషయం చెబుతాయి. రేచల్కి డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం. వెన్న తీసిన పాలు రుచిగా ఉండవంటుంది. ఖరీదు ఎక్కువైనా ఫ్రెష్ మిల్క్నే ఇష్టపడుతుంది. నల్ల సత్యం ఇంటికొచ్చి గేదె పాలు పిండి పోస్తాడు. రేచల్ శవాన్ని పోస్టుమార్టంకు పంపించారు పోలీసులు. సార్, రేచల్ హత్య, డబ్బు, నగలు దొరుకుతాయని దొంగతనం చేశారని నాకు అనిపించడం లేదు అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఎస్ఐ రంగనాథ్. ఇంకెవరు చేసి ఉంటారు? మీ భర్త ఫాస్టర్. ఆయనకు శత్రువులు ఉంటారా అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రవీణ్. ఎందుకుండరు సార్, ఆయన ఏమైనా అజాత శత్రువా? నేరాళ్ళు డబ్బు కోసం, ఆడవాళ్ళ వ్యవహారంలో ఆస్తుల తగాదాల వల్ల ఎక్కువగా జరుగుతాయి కదా సార్ అన్నాడు రంగనాథ్. ప్రవీణ్, రంగనాథులు వెళ్ళేసరికి విలియమ్స్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంట్లో బంధువులున్నారు. విలియమ్స్ వాళ్ళని ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. విలియమ్స్ గారు, చెప్పండి, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అంటే మీ భార్యను హత్య చేసేంత పగబట్టిన వాళ్ళు అడిగాడు ప్రవీణ్. లేదండి, మాకు శత్రువులు ఎవరుంటారు అన్నాడు. శత్రువులు బయట ఎక్కడో ఉంటారనుకోవద్దు సార్, ఇంట్లో కూడా ఉంటారు. ఈ మధ్య మీ ఆస్తి పంపకాలు జరిగాయని, కొడుకు కోడళ్ల మధ్య ఘర్షణలు జరిగాయని మా ఎంక్వైరీలో తేలింది. ఆ వివరాలు చెప్తారా అడిగాడు ఇన్స్పెక్టర్. విలియమ్స్ ఇన్స్పెక్టర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇన్స్పెక్టర్ గారు, నాకు 2 కొడుకులు. పెద్దవాడు ఆల్ఫ్రెడ్, డాక్టర్, గుంటూరు జనరల్ హాస్పిటల్లో సర్జన్. రెండోవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ఉన్నాడు. మీరన్నది నిజమే. నాకు గుంటూరు హిందూ కాలేజీ వెనుక అగ్రహారంలో ఓ పాత బిల్డింగ్ ఉంది. 1000 గజాల్లో చిన్న చిన్న కొట్లున్న బిల్డింగ్ అది. ఆస్తులు పంచుతున్నప్పుడు ఆ బిల్డింగ్ తనకు రాసివ్వమన్నాడు పెద్దోడు.
తను డాక్టర్ కనుక ఆ బిల్డింగ్ పడగొట్టి హాస్పిటల్ కడతానన్నాడు. చిన్నోడిని రెంటచింతలలో ఉన్న 10 ఎకరాల పొలం తీసుకోమన్నాడు. అయితే చిన్నోడి భార్య అడ్డం తిరిగింది. బిల్డింగ్లో సగం, పొలంలో సగం ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది. ఆమె తరపు బంధువులు కూడా నన్ను అలా చేయడం న్యాయమని బలవంత పెట్టారు. నా భార్య మాత్రం పెద్దోడికి బిల్డింగ్ ఇవ్వడమే న్యాయమంది. రెండో కోడలు జెస్సీ నా భార్యతో పోట్లాడింది. జెస్సీకి ఆవేశం ఎక్కువే. అంతు తేలుస్తాను వంటి మాటలు వాడింది, చెప్పాడు విలియమ్స్. చివరికి ఎలా పరిష్కారం చేశారు? అడిగాడు ఇన్స్పెక్టర్. నేను కోరినట్టు బిల్డింగ్ పెద్దోడికి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఆస్తి పంచడం కుదరదు. మేమే మా ఇష్టం వచ్చినట్టు విల్లు రాసి మా తదనంతరం చెందేట్టుగా రిజిస్టర్ చేస్తాం అని రేచల్ బెదిరించింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆల్ఫ్రెడ్ తమ్ముడికి నచ్చ చెప్పాడు. మీరు ఇప్పట్లో గుంటూరు రారు, బెంగళూరులో స్థిరపడతారు. ఇక్కడ ఆస్తి ఉన్నా మీకేం ఉపయోగం? నాకైతే ఉపయోగం. కావాలంటే రేటు కట్టి సగం క్యాష్ ఇస్తా. పొలం చెరిసగం పంచుకుందాం. హెన్రీ కూడా అన్నమాట విన్నాడు. ఆ బిల్డింగ్ ఆల్ఫ్రెడ్కి రాసిచ్చాం, చెప్పాడు విలియమ్స్. ఇదంతా మీ చిన్న కోడలు జెస్సీకి నచ్చని వ్యవహారం. దీనికి వత్తాసు పలికిన అత్త మీద ఆమెకు కోపం ఉండి ఉంటుంది కదా, అన్నాడు ఇన్స్పెక్టర్. కోపం ఉంటే ఉంటుంది కానీ అత్తను చంపేంత ఉందని అనుకోను అని నిట్టూర్చాడు విలియమ్స్. అయితే దొంగలు చేసిన హత్య అని నమ్ముతున్నారా? నా నమ్మకంతో పనే ఉంది. ఆ నేరస్తుడిని ఆ జీసస్ బయట పెడతాడు అని విలియమ్స్ దేవుణ్ణి తలుచుకున్నాడు. మీకు ఒక కూతురు కూడా ఉంది కదా, ఆమెకు ఆస్తిలో భాగం ఇవ్వలేదా? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. మా అమ్మాయి పెళ్లిలో అల్లుడికి 10 లక్షలు కట్నంగా ఇచ్చాం. ఇప్పుడు మేముంటున్న ఈ ఇల్లు మా తదనంతరం అమ్మాయికి అని విల్లు రాసిచ్చాం, చెప్పాడు విలియమ్స్. మీ అల్లుడు ఏం జాబ్ చేస్తాడు? మా అల్లుడు చార్లెస్ బీటెక్ చదివాడు. జాబ్ చేయడం తనకిష్టం ఉండదు. ఏదో బిజినెస్ చేస్తానంటున్నాడు. ప్రస్తుతం ఏటుకూరు రోడ్డులో స్పిన్నింగ్ మిల్లును లీజుకు తీసుకుని నడుపుతున్నాడు, చెప్పాడు విలియమ్స్. జనరల్ హాస్పిటల్ నుంచి ఇన్స్పెక్టర్ ప్రవీణ్కి పిలుపు వచ్చింది. సూపరింటెండెంట్ ఒకసారి కలుసుకోమన్నారు. ప్రవీణ్ వెళ్ళి ఆయన్ని కలిశాడు. ఇన్స్పెక్టర్ గారు, రేచల్ బాడీ పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఆమె కుడి చేయి గుప్పిట మూసుకుని ఉంది. మీరెవరూ గమనించి ఉండరు. డాక్టర్లు తెరిచి చూస్తే ఈ రింగ్ బయటపడింది. పోస్ట్ మార్టం రిపోర్టుతో పాటు ఆ ఉంగరాన్ని ఇచ్చాడు పోలీస్ సూపరింటెండెంట్. ఇన్స్పెక్టర్ దాన్ని తీసుకున్నాడు. నవరత్నాలు పొదిగిన ఉంగరం అది. ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయలుదేరాడు ఇన్స్పెక్టర్. నవరత్నాలు పొదిగిన ఉంగరం చూడగానే విలియమ్స్ ఆశ్చర్యపోయాడు. ఇన్స్పెక్టర్, మీకు రింగ్ ఎక్కడిది? అడిగాడు విలియమ్స్. చెప్పండి, ఈ ఉంగరం ఎవరిది? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. ఈ ఉంగరం మా అల్లుడు చార్లెస్ది అన్నాడు. చార్లెస్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు. మిస్టర్ చార్లెస్, మీ అత్త రేచల్ని ఎందుకు మర్డర్ చేశారు? కఠినంగా ధ్వనించింది ప్రవీణ్ కంఠం. మా అత్తను నేను మర్డర్ చేశానా? నో సార్, నో, నేను చేయలేదు, వెలవెలపోతున్న ముఖంతో చెప్పాడు చార్లెస్. మీరు బుకాయించకండి. మీ అత్తను మీరే చంపారు, కత్తితో పొడిచారు. ఆ పెనుగులాటలో మీ ఉంగరం ఆమె చేతిలోకి వచ్చింది. అది మీరు గమనించలేదు. ఎక్కడో జారిపోయిందని అనుకున్నారు. ఆ హత్య దొంగలు చేశారని అనుకోవాలని బీరువాలో డబ్బు తీసుకుని బట్టలను చిందరవందరగా పడేశారు, చెప్పాడు ఇన్స్పెక్టర్. చార్లెస్ ఉంగరం వైపు చూశాడు. తర్వాత తల వంచుకుని చెప్పసాగాడు. సార్, మా అత్త మాకు చాలా అన్యాయం చేసింది. ఆమెకు కొడుకుల మీదనే ప్రేమ, కూతురు పరాయిది. 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం, ఏంటి మీకు ఇచ్చేది అని వాదించింది. న్యాయానికి ఇప్పుడు ఆస్తిలో కూతురికి కూడా భాగం ఇవ్వాలి. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మా మామ ఆ బిల్డింగ్ని 2 కొడుకులకు పంచి ఇచ్చారు. నా భార్యకు కూడా ఇచ్చి ఉంటే పెద్ద బామర్ది మా భాగానికి వెలకట్టి డబ్బు ఇచ్చేవాడు. నాకు ఇప్పుడు క్యాష్ చాలా అవసరం. బిజినెస్కి పెట్టుబడి కావాలి. అది ఇవ్వకుండా అడ్డుపడింది మా అత్తే. చివరికి మా మామ తాము ఉంటున్న ఇల్లును తదనంతరం నా భార్యకు రాశారు. తదనంతరం అంటే ఎప్పుడు? వాళ్ళు పోయాక. ఇప్పట్లో పోతారా? 20 ఏళ్ల తర్వాత సంగతి. అప్పుడు మాకేం ఉపయోగం? అందుకే మా అత్తను చంపాను. మా మామకు తర్వాత నచ్చ చెప్పి అమ్మేయాలని ప్లాన్ వేశాను, చెప్పాడు చార్లెస్. చార్లెస్, నీకు అన్యాయం జరిగిందని పిల్లనిచ్చిన అత్తను చంపుతారా? ఘోరం కాదా? కోర్టుకు వెళ్ళి న్యాయం పొందాల్సిందే. హత్యలు పరిష్కారం కావు, అన్నాడు ఇన్స్పెక్టర్. చార్లెస్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. నవరత్నాలు అదృష్టం తెచ్చిపెడతాయని నమ్ముకున్నావు, కానీ
అవే నిన్ను జైలు పాలు చేశాయి చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రవీణ్. ఇదండి ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు రచించిన క్రైమ్ స్టోరీ నవరత్నాలు. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.